మొత్తాన్ని ఈయన ప్రయాణం చేస్తూ మహాబలేశ్వర మొదలైన చూస్తూ మహారాష్ట్రలో కొల్హాపూర్ చేరుకున్నారు. ఆ కొల్హాపూరు ఛత్రపతి శివాజీ ఒకప్పుడు పాలన చేసినటువంటి ప్రాంతం. ఆ కొల్హాపూర్ మహారాణి ఈయన గురించి తెలుసుకుని అప్పటికే ఈయన కొన్ని రాజాస్థానాల నుంచి వస్తున్నారు కనుక ఈయన పరిచయ పత్రం రాశారు వాళ్ళు. ఎందుకంటే ఈయన మహాత్ములను తెలిస్తే కదా మర్యాదలు ఉంటాయి. అందుకే ఈయన మర్యాదలకు లోటు రాకూడదు, ఈయన ఇబ్బంది పడకూడదని పరిచయ పత్రం ఉండేదండి. దాన్ని బట్టి కొల్హాపూర్ మహారాణి ఈయనకు చాలా గౌరవించి చక్కగా వజ్రవైఢూర్యాలు మొదలైన ఆభరణాలన్నీ పెట్టి ఆయనకు సన్మానం చేసింది. ఇవి తీసుకోండి అని. కానీ ఆయన ఏవి తీసుకోకుండా 2 కాషాయంబరాలు మాత్రమే తీసుకున్నారు. తీసుకుని ఒక మాట అంటారు, సన్యాసుల వద్ద ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత మంచిదమ్మా అన్నారు. అక్కడి నుంచి ఆయన ఛత్రపతి శివాజీ పాలించిన రాజ్యం అండి. తన తోటి వాళ్ళతో అంటారు, ఛత్రపతి శివాజీని తలంచుకుంటే చాలా ఆయన ఒక భావపార స్థితికి వెళ్ళిపోయేవాట. అంటే దీన్ని బట్టి దేశంపై అనుకున్న భక్తి చూడండి. ఈ దేశం సనాతన ధర్మం ఈ 2 విడదీయలేనివండి. అందుకే దేశభక్తి ఉందంటే సనాతన ధర్మం మీద భక్తి ఉంటుంది. అంతేగాని ఈ దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవాళ్ళు దేశద్రోహులే. తెలుసుకోవాల్సింది ఇక్కడ సనాతన ధర్మం ఈ దేశం యొక్క ప్రాణం. నువ్వు ఉండాలి కానీ నీ ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటారని. ఇక్కడ ప్రాణం ఉంటేనే వాడు ఉంటాడు. ఈ దేశపు ఉనికి సనాతన ధర్మంలో ఉంది. ఈ దేశం ప్రాణం, ఈ దేశం యొక్క పరంపర, ఈ దేశం యొక్క స్వరూప స్వభావం సనాతన ధర్మం. దాన్ని ఎప్పుడు దెబ్బతీసుకోరాది తెలుసుకోవాల్సింది. అందుకే ఛత్రపతి శివాజీ గురించి ఆయన ప్రేమగా తిరిగాడండి. ఛత్రపతి శివాజీ పాలించిన ప్రాంతాలన్నీ. ఈ మహానుభావుడు అలాంటి వారి చరిత్రలు తెలుసుకోవాలి. ఒక సమర్థ రామదాస్ తీర్చిదిద్దిన ఛత్రపతి శివాజీ సామాన్యుడు కాడు. ఆయన గురించి ఒక మాట్లాడేవారు ఆయన. ఏమనంటే పరమేశ్వరాంశతో జన్మించిన వ్యక్తి శివాజీ అనేవారు. ఈ ఛత్రపతి శివాజీ పట్ల విదిశాన్ని అందుకున్న భావం. ఆయన ఒక మాట అన్నారు, ఇలాంటి ఛత్రపతి శివాజీ గురించి ఈ ఆంగ్లేయులు ఒక పాక్షికమైన దృష్టితో ఆయన చరిత్రను వక్రీకరించారు అని అన్నారు వివేకానంద. ఇది తెలుసుకోవాలి. ఆ వక్రీకరించిన చరిత్రనే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఛత్రపతి శివాజీ విషయంలో ఆయన చెప్పిన ఈ భావాలు కానీ, అంతకు ముందు చరిత్ర విషయంలో చెప్పిన భావాలు కానీ ఇప్పటి తరం తెలుసుకోవాలి. ఎందుకు స్వామి వివేకానందను అధ్యయనం చేయాలో గమనించుకోవాలి. ఇక్కడ ఆ మహానుభావుడు ఒక కూలిపోతున్నటువంటి వంతెన నిలబెట్టేటండి సంస్కృతిని. తరతరాలుగా వచ్చిన సంప్రదాయం మన వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల ఇది వరకు చేసినప్పుడు వాళ్ళ దాడులను దెబ్బతున్నాం. ఇప్పుడు అలా కాదు. మనలో మనపై దురభిప్రాయం ఏర్పడి పరాయితనాన్ని ఉపాసించడం వల్ల దెబ్బతినేశాం. అలాంటి సమయంలో ఈ మహానుభావుడు ఇంత పని చేస్తున్నాడు. అందుకే ఈయన గురించి చెప్పుకోవడం చాలా విస్తారం ఎందుకు అవుతోంది అంటే, ఒక మహాసంస్కృతికి ఒక ఆధారమే నిలబడి దాని తర్వాత వాళ్ళకి అందించడంలో ఈయన పాత్ర చాలా గొప్పది. అందుకే స్వామి వివేకానంద లేకపోతే సనాతన ధర్మం ఏమయ్యేదని భయం కూడా కలుగుతుందండి ఇప్పటి కాలానికి. అది తెలుసుకోవాల్సింది. ఏదో సంప్రదాయపరంగా పీఠాలు సంప్రదాయాలు ఆ పరంగా వెళ్ళేవాళ్ళని వదిలేయండి. కానీ జనసామాన్యంలో సనాతన ధర్మం, జనసామాన్యంలో సనాతన ధర్మం నిలబెట్టడంలో మాత్రం వివేకానంద పాత్ర చాలా విశేషం. అక్కడి నుంచి బెల్గాం మొదలైన ప్రాంతాలు చేరుకున్నారు. అక్కడ కూడా అనేక మందిని తన యొక్క మాటలతో ప్రభావితం చేశారు. అంటే ఆయన విదేశాలకు వెళ్ళే కాదు, వెళ్ళక ముందే దేశమంతా తిరిగి ఏ విధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. అంతేకాదు బెల్గాంలో ఆయన అనేక చోట్ల ఉపన్యాసాలు చేసేవారు. అందులో ఆయన కేవలం తాత్వికత వేదాంతం మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రం, అదేవిధంగా సాంఘిక శాస్త్రం, సోషాలజీ మొదలైన విషయాల మీద మాట్లాడేవాడు. మాట్లాడటమే కాకుండా ఆయన జీవిత విధానంలో ఎలా ఉండాలో చెప్పేవాడు, భౌతిక జీవితంలో. ఎందుకంటే ఆయన ఇంత తిరుగుతూ ఒక మాట అంటాడు, అసలు ఈ దేశంలో శుభ్రత అనేది ఎందుకు పాటించట్లేదు, శుభ్రత చాలా ప్రధానమని చెప్పేవాడు. ఎందుకంటే పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైన సుమ. ఈ దేశంలో తిరుగుతుంటే అనేక చోట్ల పారిశుద్ధ్య విషయంలో భారతీయుల అజ్ఞానంలో ఉండే నాకు క్షోభ కలిగిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశం పరిశుభ్రతకి స్వచ్ఛతకి పేరు. ఎందుకంటే ప్రాచీన గ్రంథాలు మనం పరిశీలించిన, చాణక్యుడు మొదలైన వారు రచించిన రచనలు చూసినా ఒక రాజ్యం ఎలా ఉండాలి, వీధి ఎలా ఉండాలి, ఆ సివిక్ సెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ రచించారండి. అలాంటిది కోల్పోయి అలా నాగరికత మనం ఉన్నట్టు మర్చిపోయి అపరిశుభ్రత స్థితిలో ఉంటూ ఉన్నామని చాలా బాధపడ్డారు. ఆ విషయంలో మాట అంటారు, అరే దేవాలయాల దగ్గర పెంటలు ఉంటాయి, ఇది బాధాకరమైన అంశం. అదేవిధంగా మనుషులు మూర్ఖంగానే తిరుగుతుంటారు, వాళ్ళ మధ్య పశువులు కూడా అలాగే తిరిగేస్తుంటాయి. ఇలా తిరుగుతున్నారే, ఈ జాతి అలా అయిపోయిందని బాధపడేవారు ఆయన. ఎక్కడికక్కడ చెత్త పారేయడం ప్రతివాడికి అలవాటు అని ఆ రోజుల్లో బాధపడ్డాడండి. ఇప్పటికీ ఇంకా అదే స్థితిలో ఉంది భారతదేశం, ఏం మారకుండా. మళ్ళీ ఇన్నాళ్ళకి స్వచ్ఛ భారత్ అనే మాట వింటున్నాం. ఈ స్వచ్ఛ భారత్ అనే మాట 1890లోనే చెప్పాడు ఈ మహానుభావుడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు స్నానం చేసే కొలంలో పాత్రలు తోవడం, బట్టలు ఉతకడం, ఎంత తప్పు పని చేస్తున్నారు వీరందరూ కూడా. నీటిని తాగడానికి ఉపయోగించుకోవాలి, పవిత్రతకు ఉపయోగించుకోవాలి. అసలు ఇలాంటి మనుషులకి తల ఉందా అన్నట్టు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు తీర్థాల దగ్గర జనాలు తెలుసుకోండి. ఆనాడే మహానుభావుడు అంత బాధపడ్డాడు.
కానీ ఆయన చెప్పిన ఈ మాటలు జనసామాన్యులకు తీసుకురావడంలో ఎక్కడ వైఫల్యం జరిగిందండి. మళ్ళీ తీసుకురావాలి. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ ఆ పని చేయవలసిన బాధ్యత ఉంది. స్వామి వివేకానంద ఒక సమగ్రమైన సందేశాన్ని అందించాడని తెలుసుకోవాలి. అదే సమయంలో ఆయనకి బెల్గాల్లోనే హరిపాద మిత్ర అనేటువంటి ఒక అధ్యాపకుడు పరిచయం అయ్యాడు. ఆయన చాలా ప్రీతిపాత్రంగా ఈయనతో సంచరించాడు. ఆయన ఒక మాట అన్నారు, నాయన షికాగోలో అతి త్వరలో సర్వమత మహాసభ జరగబోతోంది, మీరు వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు వద్దునైనా, ఇప్పుడు ఏమీ ఆలోచించదు, ఎందుకంటే రామేశ్వరం వెళ్ళాలని మొక్కుకున్నాను, ముందు అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత అన్న ఆలోచిస్తానన్నాడు ఆయన.